చేస్తది కానీ ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటే వాడు ఇద్దరు ముగ్గురిని తీసుకొని వస్తాడు రూమ్. ఒకవేళ మేము వాడు ఒక్కడని చెప్పి మేము అక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడికి ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆడ. ఇంక వెళ్ళిన తర్వాత వాడు ఇచ్చేది మేము మాట్లాడేది 5,000 అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అదే 5,000కి 3 నెంబర్స్ ఉంటారు. ఒక 3-4 నెంబర్స్ ఉంటారు. మేము మాట్లాడేది 5,000కి 3-4 నెంబర్స్ చేస్తామంటారు. చేయకపోతే ఒకవేళ మేము చెయ్యము మేము వెళ్ళిపోతాం అన్నా సరే డోర్ లాక్ చేస్తారు. వచ్చావు కదా నువ్వు చెయ్యాలి, లేదంటే కనుక మేము టార్చర్ పెడతాం. ఫొటోస్ ఉన్నాయి, మేము పబ్లిక్ చేస్తాం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తాం, మీరు ఇట్లా మెసేజ్ చేశారని చూపిస్తాం అనేసి ఇంకా అవి స్క్రీన్ షాట్లు తీయడాలు, ఇన్స్టాగ్రామ్లలో పెట్టడాలు, ట్రాన్స్జెండర్స్ ఇట్లా మెసేజ్లు చేసి అబ్బాయిలను హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పడం. ఇంకా అక్కడ మమ్మల్ని పబ్లిక్ లో బ్యాట్ చేస్తా అన్నప్పుడు ఇంకా మేము ఏం చేస్తాం, చేస్తాడు మళ్ళా వాడేమైనా ఇదిగా అంటే కొంచెం మంచిగా బిహేవ్ చేస్తాడా, అంతా రాంగ్ బిహేవియర్ చేస్తాడు. అంతా రాంగ్ బిహేవియర్ అంటే కొట్టడము, సిగరెట్లతో కాల్చడము, తాగి మమ్మల్ని కూడా తాగుని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చేస్తుంటారు. ఇంకా అయినా సరే ఇంకా మేము అక్కడికి వెళ్ళాం కదా, వాళ్ళకి చిక్కిన తర్వాత ఆ చిక్కుల నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి కానీ ఇంకా ఆ చిక్కులో చిక్కేసుకుంటాక అవ్వదు కదా.